రామాయణాన్ని రచించిన వాల్మీకి ఎవరో తెలుసా? రత్నాకర్ అనే ఒక ఆయన దారి దోపిడీ దొంగ. అందరినీ దోచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు నారదముని అటువైపు వెళ్తూ ఉండగా దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు. నారదముని చెప్తాడు, నా దగ్గర ఏమీ లేదు జ్ఞానం తప్ప అని అంటాడు. నీ నీ సంచిలో ఏమున్నాయో చూపించు అంటే జ్ఞానం పుస్తకాలు ఉన్నాయి అని చెప్తాడు. కానీ నీవు చేసేది చాలా తప్పు రత్నాకర్, దీనివల్ల నీవు పాపాన్ని అంతా నువ్వే మోయవలసి వస్తుంది అని చెప్తాడు. నా కుటుంబ సభ్యులను పోషించడానికి నేను ఈ దొంగతనాన్నే చేస్తున్నాను అని చెప్తాడు. అయితే నీ పాప భారాన్ని వాళ్ళు మోస్తారా అని అడుగుతాడు. కుటుంబ సభ్యులను అడగడానికి వెళ్తాడు రత్నాకర్. కుటుంబ సభ్యులు పాపాన్ని మోయడానికి ఒప్పుకోరు. తర్వాత రత్నాకరు వచ్చి నారదమునిని అడుగుతాడు, నాకు జ్ఞానాన్ని బోధించండి అని చెప్పి. ఒక చెట్టు కింద కూర్చొని రామ రామ అని జపం చేయి అని చెప్పి జ్ఞానాన్ని కూడా బోధిస్తాడు. రామ రామ రాక మరా మర అని జపం చేస్తూ ఉంటాడు. అనగా అనగా రామ రామ అని పలుకుతాడు రత్నాకరు. తర్వాత కొద్ది రోజుల తర్వాత చుట్టూతల పుట్టలాగా అయిపోయి ఉంటుంది. మళ్ళీ నారదముని వచ్చి ఆ పుట్టనంతా తీసేసి నీవు ఇంకా మోక్షానికి అర్హుడివి, ఇక నుంచి నీ పేరు వాల్మీకి అని పిలవబడుతుంది అని చెప్తాడు నారదముని. జై శ్రీరామ్.